వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామంలో మహిమగల దేవుడు హజరత్ అబ్బాస్ అలీ తాత డాక్టర్ శ్రీ గురు గఫూర్ తాతను నమ్ముకున్న వారికి నీడైయుండును, నమ్మలేని వారికి దుమ్మే లేదు. ఈ సందర్భంగా శ్రీ గురు గఫూర్ తాత మాట్లాడుతూ మొహరం పండుగ 40వ జియారత్ కార్యక్రమం పండుగ సందర్భంగా ఇంతమంది భక్తులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాల నుండి జిల్లాల నుండి ఈ తులాభార కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే భక్తులు కోరిన కోరికలు నెరవేరినందుకు ఈ 120వ తులాభారం భక్తులతో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, శ్రీ హజరత్ అబ్బాస్ అలీ తాత దర్గాను దర్శించుకున్న వారందరికీ మహిమలతో కోరికలు నెరవేరుతాయని ఆయన చెప్పారు. అయితే భక్తులందరికీ ఆరోగ్యాలు, పంటలు, వర్షాలు రావాలని శ్రీ గురు గఫర్ తాత ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అయితే శ్రీ హజరత్ అబ్బాస్ అలీ దర్గాను దర్శించుకుని పూజలు చేసినందుకు శ్రీ గఫూర్ తాత హిమాలతో మా కోరికలు నెరవేరినాయని మాన్వి తాలూకా రాయచూర్ జిల్లా నుండి గిరెప్ప భార్య ఈరమ్మ మాట్లాడుతూ, నా కుమారుడు నాగరాజు ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నా సమస్యను డాక్టర్ శ్రీ గఫూర్ తాతను దర్శించుకున్నారు. మా తాత దయ వల్ల నా కుమారుడు యథావిధంగా ఇంటికి వచ్చారు. అలాగే 3 సంవత్సరాల నుండి నా కూతురు రత్నమ్మ ఆరోగ్యం బాగులేకుండా పోయింది. ఎన్ని హాస్పిటల్స్ చూయించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. శ్రీ గఫూర్ తాతను దర్శించుకొని శ్రీ స్వామి దయ వల్ల నా కూతురు ఆరోగ్యం బాగుంది. అందువల్ల గఫూర్ తాతకు 40వ రోజు జిఆర్ఎఫ్ పండగ తులాభారం చేశామని వారు తెలిపారు. అదేవిధంగా సులేకరి గ్రామానికి చెందిన ఈరమ్మ భర్త 4 సంవత్సరాల నుండి ఆరోగ్యం సక్రమంగా లేదు. ఎన్నో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నాం, డబ్బులు పోయాయి తప్ప ఆరోగ్యం బాగు కాలేదు. అయితే మహిమగల దేవుడు హజరత్ అబ్బాస్ అలీ తాత దర్గాను దర్శించుకుని డాక్టర్ శ్రీ గఫూర్ తాత మహిమతో నా కుమారుడు ఆరోగ్యం బాగుందని, అందువల్ల తులాభారం చేశామని ఆయన చెప్పారు. అలాగే రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకా ఎర్రమరుసు గ్రామానికి చెందిన అరలప్ప గౌడ్ 5 సంవత్సరాల నుండి ఆరోగ్యం బాగోలేదు. శ్రీ డాక్టర్ గఫూర్ తాతను దర్శించుకున్నందుకు ఆరోగ్యం బాగా అయిందని, అందువల్ల నా మొక్కుబడిగా కేజీ వెండి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. అదేవిధంగా సిరుగుప్పకు చెందిన రాఘవేంద్ర మాట్లాడుతూ కూరగాయల షాప్ పెట్టడం జరిగింది. అయితే కూరగాయల షాప్ వ్యాపారం జరగడం లేదు. అయితే శ్రీ డాక్టర్ గఫూర్ తాతను దర్శించుకున్నందుకు వ్యాపారం చాలా బాగా నడిచింది. అందువల్ల తులాభారం చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే లాభారం చూడడానికి చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుండి ప్రజలు వేల సంఖ్యలో భక్తులు వచ్చి తులాభారంలో పాల్గొన్నారు. శివాయ నమః 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 జై నమః పార్వతీపతి శివ హర మహాదేవ్. సద్గురు మహారాజ్ కు జై, డాక్టర్ గఫూర్ తాత మహారాజ్ కు జై. జై మంగళం. జై నమః పార్వతీపతి శివ ಹರ ಮಹಾದೇವ್. 120ನೇ ತುಲಾಭಾರ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕುಟುಂಬ ವರ್ಗದವರಿಗೂ ಆ ಭಗವಂತನು ಆಯುಷ್, ಆರೋಗ್ಯ, ಭಾಗ್ಯ, ಸುಖ, ಶಾಂತಿ, ನೆಮ್ಮದಿ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಎಂದು ನಿವೇದನೆ ಮಾಡಿಕೊಳ್ಳು. ತಾವೆಲ್ಲರೂ ಶಿವನಾಮ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಸದ್ಭಕ್ತರಲ್ಲಿ ವಿನಂತಿ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಗಫೂರ್ ಗುರು ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವ ಶಿವ ನಮಃ ಶಿವ. ಜಯ ಮಂಗಲಂ. ಜಯ ನಮಃ ಪಾರ್ವತಿ ಪದೇ ಶಿವ ಹರ ಮಹಾದೇವ್. ಸದ್ಗುರು ಮಹಾರಾಜ್ की, ಗಫೂರ್ तात महाराज की, सदगुरु अब्बास अली तात महाराज की, गफूर तात महाराज की. जय मंगलम. जय नमः पार्वती पति शिव हर महादेव. पार्वती पति शिव हर महादेव. అక్కడెక్కడే ఇక్కడ తిరుగు. శివాయ నమః
ಶಿವಾಯ ನಮಃ 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 اللهم صل على سيدنا سيدنا حبيبنا نبينا مولانا محمد وعلى اله وصحبه الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم. ಪರಮದಯಮಯನು ಕರುಣಾನಿಧಿಯಾದ ಅಲ್ಲಾಹನ ನಾಮದಿಂದ ಎನ್ನ ಆರಾಧ್ಯ ದೈವ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿಯನ್ನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಂಡು ಅದಿ ದೇವತೆಗಳಾದ ಮಾಲಿಕಾಂಬ ದುರ್ಗಾದೇವಿ ಪಾದಕ್ಕೆ ಹಣೆಮೆಳೆದು ದಕ್ಷಿಣ ಭಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಉರ್ಕುಂಡನ ಸ್ವಾಮಿ ಪಾದಕ್ಕೆ ಹಣೆಮೆಳೆದು ಪಶ್ಚಿಮ ಭಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ತಾತನ ಪಾದಕ್ಕೆ ಹಣೆಮೆಳೆದು ಪೂರ್ವ ದಿಕ್ಕಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕರೆಪ್ಪ ತಾತನ ಕತ್ತಲು ಗದ್ದಿಗಿನ ಹಣೆಮೆಳೆದು ನೆರೆದಂತಹ ಎಲ್ಲ ಹರಗುರು ಚರಮೂರ್ತಿಗಳ ಆತ್ಮಕ್ಕೆ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಮತ್ತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಧರ್ಮಪತ್ನಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗೌಶಾ ಬೇಗಂ ಆತ್ಮಕ್ಕೆ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಹಿರಿಯ ಪುತ್ರರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸೈಯದ್ ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತನವರ ಆತ್ಮಕ್ಕೆ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಕಿರಿಯ ಪುತ್ರರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸೈಯದ್ ಖಾದರ್ ಬಾಷಾ ತಾತನವರ ಆತ್ಮಕ್ಕೆ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇಲ್ಲಿಗೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಸಮಸ್ತ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಂದಕ್ಕೂ ನನ್ನ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಈ ಮಾಧ್ಯಮದವರಿಗೂ ಪತ್ರಕರ್ತರಿಗೂ ಹಲವಾರು ರೀತಿಯಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ನನ್ನ ಶರಣಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತಿನ ದಿವಸ ಮೊಹರಂ ಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ 40 ದಿನದ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ. ಇದು 5ನೇ ವರ್ಷ ಈ ಚಿರ್ತಾಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ 40 ದಿನ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರವೇರ್ತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಆ ಸದ್ಗುರುವಿನ ಆಶೀರ್ವಾದ ಆದ ಮೇಲೆ ಅವರವರ ಸೇವೆ, ಅವರವರ ಭಕ್ತಿ, ಅವರವರ ಮುಡುಪು, ಅವರವರ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಸದಾ ಕಾಲ ಆ ಸದ್ಗುರು ಅವರ ಮೇಲೆ ಸದಾ ಅವರ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತ ನಾವು ಸದ್ಗುರುವಿನ ಕೇಳಿಕೊಂಡು ಇಂದಿನ ದಿನದಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತವೃಂದಕ್ಕೂ ಯಾರಿಗೆ ಏನು ತೊಂದರೆ ಆಗದಂತೆ ಆ ಸದ್ಗುರುವಿನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ಅವರ ಮೇಲೆ ಇರಲಿ ಎಂದು ಮತ್ತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಳೆ ಬೆಳೆ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟು ಆ ಸದ್ಗುರು ಸದಾ ಕಾಪಾಡಲೆಂದು ಆ ಸದ್ಗುರುನಲ್ಲಿ ನಾನು ಕೇಳಿಕೊಂಡು ನನಗೆ ಇಲ್ಲಿ ಇವತ್ತಿನ ದಿವಸ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿ 3 ತುಲಾಭಾರ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಆ ಭಕ್ತರಿಗೂ ಮತ್ತು ಚಿರ್ತಾಪಲ್ಲಿ ಭಕ್ತರಿಗೂ ಗೋನ್ವಾರ ಭಕ್ತರಿಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಭಕ್ತರಿಗೂ ನನ್ನ ಶರಣಗಳನ್ನು ತಿಳಿಸಿ ನಾನು ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಭಾರತ.